హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ చూసుకుందామండి. టీడీపీలో చేరిన వైఎస్ జగన్ సన్నిహితుడు ఇటీవల ఇడుపులపాయ నుంచి విశాఖకు పాదయాత్ర. టీడీపీలో చేరాడంట వైఎస్ జగన్ సన్నిహితుడు అంట. ఇటీవల ఇడుపులపాయ నుంచి విశాఖకు పాదయాత్రగా వెళ్ళాడంట ఇతనే. 175కి 175 అని చెప్పుకుని తిరుగుతున్న జగన్ వాడు ఎవడున్నా ఉన్న వాళ్ళందరూ పోతున్నారు. నేను చెప్తున్నా 7 కానీ 1 కానీ 5 కానీ మిగులుతుంది నీకు చూడు. నేను చెప్తున్నా లేకపోతే 1+7+5 = 13 లేదా 1+3 = 4 ఏదో ఒకటి మిగులుతుంది నీకు చూడు. నేను చెప్తున్నా సీఎం జగన్ సన్నిహితుడు ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈరోజు ఉండవెల్లిలోని నివాసంలో లోకేష్ ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో కొందరు టీడీపీలో చేరారు. బసవరావు గతంలో జగన్ కు సంఘీభావంగా పాదయాత్ర కూడా చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి కూడా షెయ్యి పట్టుకుని పాదయాత్ర చేశాడు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాను టీడీపీలో చేరినట్లు బసవరావు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు దళితులకే కాదు బీసీ బలహీన వర్గాల్లో నెక్స్ట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే వ్యక్తి అని గుర్తించి ఆయన చేరారంట. టీడీపీలో చేరిన వైఎస్ జగన్ సన్నిహితుడు. జగన్ మళ్ళీ సీఎం కావాలని ఇటీవల 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారంట గీతనే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితుడు ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. మంగళగిరి రూరల్ మండలం కూరగల్లుకు చెందిన బసవరావు ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారంటే ఈ రోజు. గతంలో జగన్ కు సంఘీభంగా ఇప్పుడు ఇటుపలపై నుంచి విశాఖపట్నం వరకు ఆయన 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గతంలో ఇతను మొత్తం ఆల్మోస్ట్ ఇటుపలపై నుంచి విశాఖపట్నం వరకు జగన్ తో కలిసి 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. జగన్ సీఎం జగన్ విధానాలతో విభేదించి ఎస్సీ కమిషన్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాను తెలుగుదేశంలో చేరుతున్నట్లు తెలిపారు. అబ్బా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఏముండదు, డమ్మా బస్సు అరచేతుల వైకుంఠం చూస్తా మాటలు కోటలు దాటితే చేతలు గుమ్మం కూడా దాటమని నమ్మిన వ్యక్తి మా వల్ల కాదని వదిలేసి ఇప్పుడు టీడీపీలో చేరిపారు. బసవరావు పార్టీలో చేరడంపై లోకేష్ స్పందించారు. మంగళగిరిని దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దాలన్న తన లక్ష్యాన్ని నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు లభిస్తోందని వైసీపీ అధినేత జగన్ రెడ్డికి సన్నిహితుడైన కూరగల్లు గ్రామానికి చెందిన ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెబోగు బసవరావు ఆధ్వర్యంలో 10 మంది ఉండవెల్లి గ్రామానికి చెందిన లంక భువన శేషగిరి కె ఫణి శర్మల ఆధ్వర్యంలో 20 మంది నా సమక్షంలో టీడీపీలో చేరారంటూ ట్వీట్ చేసేశారు. ఆయన ట్వీట్ చేశారు, నన్ను నమ్మి నాకు చేదోడవాదోడుగా ఈ వ్యక్తులు ఈ వర్గం నుంచి నాకు ఉంటారు. సో మీ అందరికి పేరున ధన్యవాదాలని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఎస్సీల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారని 188 మందిని ఎస్సీలను ఊచకోత కోసారని లోకేష్ ఆరోపించారు. అవును, జగన్మోహన్ రెడ్డి దళితుల్ని బాగా అన్యాయం అయితే చేశారండి. కూటమి వచ్చాక ఎస్సీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని, దాడులకు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరైతే దాడులు చేశారో ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టమని లోకేష్ గారు తెలిపారు. ఎస్సీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు లాంటి వారిని పక్కన పెట్టుకున్నారు. ప్రతిరోజు రాష్ట్రం ఏదో ఒక చోట దళితులపై దాడులు సాగుతూనే ఉన్నాయి. టీడీపీ జనసేన అధికారంలో వచ్చిన తర్వాత దళితులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఎస్సీ కమిషనర్లు బలోపేతం చేసి స్వయంగా ఉపాధి రుణాలు అందజేస్తామని మొత్తానికి తెలిపారు. మొత్తానికి జగన్ సన్నిహితుడు అయిన వ్యక్తి వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలో చేరిపారు. సిద్ధం అంటున్న జగన్ ని ఆయన కూడా ఇంటికి పంపేద్దాం సిద్ధంగా ఆ మాటని లోకేష్ గారికి తెలిపారు. ఈయన చూద్దాం రానున్న ఎన్నికల్లో. ఈసారి చెప్తున్నాను కదా, ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. చూద్దాం ఏం జరుగుతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.